देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस నాకు కాపీ నాకు యాజ్ సెక్యూరిటీ ఆఫీసర్ నాకు కాపీ ఇవ్వండి. ఎందుకంటే నేను కూడా ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ మున్సిపాలిటీ. నాకు ఇవ్వండి, నేను ఎస్హెచ్ఓని ఇక్కడ నాకు కాపీ ఇవ్వండి. నాకు ఇవ్వలేదు ఇలాగే చెప్పి నేను పంపిస్తాను. నాకు కూడా కాపీ నేను ఇలాగ మీరు చెప్పారు నేను పంపిన నేను ఏమన్నా నేను చూస్తాను ఆయనకి నేను అదే అంటుంది ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్. ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఏమైనా ఉంటే మిగతా విషయాలు ఏమున్నా కూడా మీరు ఏం చేస్తారంటే అప్పీల్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఏమైనా మీ దాంట్లో నా ఆఫీస్ దగ్గర ఏమైనా రాకుంటే దానికి నేను ఒప్పుకుంటాను, రిజెక్ట్ చేయండి. మీ ఆఫీస్ కాకుండా వేరే విషయాల్లో మేము ఎవరికి సమాధానం చెప్తాం. మీరు కూడా ఏమైనా అడిగితే మీకు సమాధానం చెప్తాం. ఎందుకంటే మీరు రిటర్నింగ్ ఆఫీసర్గా మీరు ఏదైనా అడిగితే దానికి మనకు సమాధానం చెప్పడానికి సార్ టైం అవుతుంది, సార్ టైం అవుతుంది, స్టార్ట్ చేయండి. మీరందరూ బయటకు పట్టలేదు. ఎవరు వస్తారో వాళ్ళ దాని మీద మనం మాట్లాడచ్చు. పక్కన కలెక్టర్ గారు వచ్చారు మన ట్రైనింగ్ లేదండి. ఆయన ఆథరైజేషన్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏ క్యాండిడేట్ ద్వారా వచ్చాడో ఆ క్యాండిడేట్ ఆథరైజేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వార్డ్ నెంబర్ 49. వార్డు నెంబర్ 49కు వచ్చి అబ్జెక్షన్లు చెప్పడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్ చెప్పే అతనికి నీకు ఎవరి క్యాండిడేట్ తరఫున వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు అడగడం జరిగింది. అడిగితే నేను క్యాండిడేట్ పేరు చెప్పుకున్నాను కదా. క్యాండిడేట్ ఇక్కడ ఏముందంటే చట్టంలో ఎవరన్నా ఒక పర్సన్ క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ లేదా క్యాండిడేట్ ఆథరైజ్ చేసిన వ్యక్తి కానీ లోపలికి రావాలి. ఆయనకు దగ్గర ఎటువంటి ఆథరైజేషన్ లేదు. వితౌట్ ఆథరైజేషన్ వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుతాం. అందుకోసమే మేము ఖచ్చితంగా ఆథరైజేషన్ లేదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాల్సిందని. సమస్యలు ఏమన్నా ఇప్పుడు నింపుతాడు. నామినేషన్ చేసిన వ్యక్తి నింపుతాడు. అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఆర్ఓ ఈజ్ కంప్లైంట్ అన్నారు. ఆయన చెక్ చేసి ఆర్ఓ యాక్సెప్ట్ చేయాలా లేదు చేయాలా ఆయన పవర్స్. నువ్వు ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు కాబట్టి అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు చేంజ్ ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు చేయడానికి లేదు ఇప్పుడే రిజెక్ట్ చేయాలంటే కాదు కదా. ఆథరైజేషన్ తీసుకోలేదు, లోపలికి రావచ్చు సార్. అడ్వకేట్ రాగుడు నువ్వు రావాలంటే ఖచ్చితంగా ఆథరైజేషన్ తీసుకుని రావాలి. నువ్వు అడ్వకేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. క్యాండిడేట్ దగ్గర నుంచి నేను క్యాండిడేట్ తరఫున నేను ఇక్కడ అక్కడ అయిపోయినా ఆథరైజేషన్ తీసుకుని రావాలి. అటువంటి ఏం తీసుకోకుండా చూపిస్తున్నాను. ఆథరైజేషన్ ఇస్తే ఖచ్చితంగా అట్లా కంప్లైంట్ కాదమ్మా. ఇక్కడ మీరు క్యాండిడేట్ కదమ్మా, నా తరఫున ఈయన అటెండ్ అవుతానని రాసి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయన ఆథరైజేషన్ వచ్చినందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. కానీ అందరిలాగా క్యాండిడేట్ లేకుండా వచ్చి ఎవరు కూర్చోలేరు. చూపిస్తారు, మీరు అడిగితే కదా చూపించండి. అదే అడిగింది. నేను ఆథరైజేషన్ చూపించమని అడిగా. నేను ఆథరైజేషన్ చూపించమని అడిగా. అందరూ క్యాండిడేట్ లేని వాళ్ళు ఉన్నారు. అతను ఉన్నాడా క్యాండిడేట్? అతను ఉండే క్యాండిడేట్ ఆయన ఎవరు వచ్చారు? ఆయన ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు వచ్చింది? వాళ్ళది కూడా అడుగుతారు. అడగండి మరి. ఎవరు చెప్తుంది మీ డౌట్? ఎవరికి ఉన్నారో అడుగుతారు. అడగండి మరి ఎవరు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు. మా అందరూ మీ మా ఊళ్ళో పబ్లిక్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు వచ్చినా చట్ట ప్రకారమే. అనవసరంగా మాట్లాడకండి. మేమేం మాట్లాడుతున్నాం అనవసరంగా? మేము ఉన్న చట్ట ప్రకారం ఏమని చెప్తున్నాం. చట్ట ప్రకారం అంటారు. చట్ట ప్రకారం చూపిస్తుంటే చెయ్యాలందుకు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఆయన చూస్తే యాక్షన్ తీసుకుంటాడు. ఎలక్షన్ కమిషన్ బుక్ లో ఉన్నట్టు చూడండి, చేయండి అని చెప్పిన. మేము సొంతంగా ఏం చేయమని చెప్పలేదు. ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఆయన చేసిన ఆయన యాక్షన్ తీసుకోలేకుండా మీరు అందరు బెదిరిస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఎవరు బెదిరించారు? ఆయన ఆయన మీరు వీళ్ళందరూ చట్టం ఎలక్షన్ కమిషన్ బుక్ లో ఉన్న చట్టం ప్రకారమే మేము చేయమంటున్నాం. మా సొంతంగా మా ఇంట్లో రాసుకొచ్చిన బుక్ లో ఉన్నది కాదు. కూర్చోబెట్టాయి. ఇప్పుడు వీళ్ళందరూ బయట కూర్చోబెట్టే లేదు, అందరూ కూర్చోవాలని అందరూ కూర్చోబెట్టే. ఎవరు క్యాండిడేట్స్ ఎవరు ప్రపోజల్ ఉంటారో వాళ్ళని కూర్చున్నారు. ఎవరు ప్రపోజల్ క్యాండిడేట్ మీరు ఆథరైజేషన్ ఉన్నదిగా వచ్చింది. చూపించమ్మా. నా దగ్గర లేదు, ఆయన దగ్గర. ఆయన చూపి మనం ఎదురు చూపి కూడా పోయింది. మరి
ఆథరైజ్ ఉంటే చూపించండి చెబుతాను. చూపించండి పిలిపియండి చూపించకుంటాడు ఆయన చూపించండి పోలీసు వాళ్ళు చూపిస్తే పంపిస్తారు లోపలికి. చూపించడానికే వచ్చారు చూపించండి అమ్మా, చూపిస్తే తీసుకుంటాం లోపలికి. తీసుకురాపండి చూపించకుంటాడు తీసుకురండి. అదే అడుగుతుంది, తీసుకురమ్మని చెప్తుంది. అదే కదా మీరు చూపించండి, మీ దగ్గర ఆథరైజేషన్ ఉంటే. అనవసరంగా మాట్లాడకండి మీరే